Hi students, this is Devamani, lecturer, Salsiya Reddy College, Eluru. Now I discuss about the subject banking theory and practice, and the topic is innovations in banking part 2. In the previous video I discussed about the topic internet banking and electronic banking. Now I discuss about the mobile banking. Mobile banking, also known as M-banking, it is used for performing balance checks, account transactions, payment credit applications, and other banking transactions through a mobile device such as mobile phone. The earliest mobile banking services were offered through SMS, a service which is called SMS banking. మొబైల్ బ్యాంకింగ్ని మనం బ్యాంకింగ్ అని కూడా అనొచ్చు. అలాగే ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ యొక్క ఫస్ట్ సర్వీస్ ఏంటంటే SMS సర్వీస్. అంటే మన దగ్గరకు ఉన్న మొబైల్ ఫోన్కి బ్యాంక్ నుంచి ఒక SMS వస్తుంది అనమాట. అది ఫస్ట్ మొబైల్ సర్వీస్. అలాగే దాని తర్వాత మొబైల్ బ్యాంకింగ్లో వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు బ్యాంకింగ్ వాళ్ళు. అవి ఏంటంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవటం, అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటం, అలాగే పేమెంట్స్ చేయడం, అలాగే క్రెడిట్ అప్లికేషన్స్ అంటే లోన్స్ తీసుకోవాలన్నా కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లోన్స్ తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఇతర బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మొబైల్ బ్యాంకింగ్తో చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మొబైల్ బ్యాంకింగ్. అలాగే మొబైల్ బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్. First one, information relating the support. In this we have status of request for credit, including mortgage approval and insurance coverage. First point ఏంటంటే క్రెడిట్ లోన్స్ అప్లై చేస్తే ఆ క్రెడిట్ లోన్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవడానికి కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే లోన్స్ అప్రూవల్ అయిందా లేదా కూడా తెలుసుకోవడానికి మొబైల్ బ్యాంకింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్, ఇవన్నీ కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్, చెక్ బుక్స్ అండ్ కార్డ్స్ రిక్వెస్ట్. సో చెక్ బుక్ రిక్వెస్ట్ చేయడానికి లేదంటే చెక్ బుక్ని చెక్ చేసుకోవడానికి, అలాగే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దాని యొక్క రిక్వెస్ట్ కానీ అది ఎలా ఉంది స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, ఎక్స్చేంజ్ ఆఫ్ డేట్ మెసేజెస్ అండ్ ఈమెయిల్స్ ఇంక్లూడింగ్ కంప్లైంట్ సబ్మిషన్ అండ్ ట్రాకింగ్. అలాగే ఈమెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ATM లొకేషన్. సో మనం వేరే ప్లేసెస్లో ఉంటే కనుక ఆ ప్లేసెస్లో ఏటీఎం అనేది ఏ ప్లేస్లో ఉంది తెలుసుకోవడానికి మనం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మన మొబైల్ బ్యాంకింగ్ నుంచి తెలుసుకుంటాం. ఏంటంటే ఫస్ట్ వన్, క్రెడిట్ స్టేటస్ ఎలా ఉంది, అలాగే లోన్స్ అప్రూవల్ ఎలా ఉంది, అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా చూసుకోవడానికి మొబైల్ బ్యాంకింగ్ని ఉపయోగించుకుంటాం. సెకండ్ వన్, చెక్ బుక్స్ అండ్ కార్డ్స్ రిక్వెస్ట్. అంటే చెక్ బుక్స్ గురించి, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ గురించి కూడా ఎలా ఉంది స్టేటస్ ఎలా ఉంది కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకుంటాం. థర్డ్ వన్ ఏంటి, ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ, అలాగే మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎలా ఉంది అనేది కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఏంటి, ATM లొకేషన్. సో మనం వేరే ప్లేస్లో ఉంటే కనుక ఆ ప్లేస్లో ATM అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని సో ATM లొకేషన్ అనేది తెలుసుకుంటాం అన్నమాట. సెకండ్ వన్, ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ వన్, మినీ స్టేట్మెంట్ అండ్ చెకింగ్ ఆఫ్ అకౌంట్ హిస్టరీ. సో 2-3 months యొక్క మన బ్యాంకింగ్ స్టేట్మెంట్ అనేది తెలుసుకోవాలన్నా కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మన అకౌంట్ యొక్క డేటా హిస్టరీ అంతా కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే అలర్ట్ మెసేజెస్, అది యాక్టివ్గా ఉందా లేదా, ఇన్యాక్టివ్గా ఉందా లేదా. అలాగే టర్మ్ డిపాజిట్ గురించి. సో టర్మ్ డిపాజిట్స్ ఉంటే కనుక పీరియడ్ ఎంత ఉంది, ఇంకెంత టైం పీరియడ్ అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే లోన్ స్టేట్మెంట్స్, అలాగే యాక్సెస్ టు కార్డ్ స్టేట్మెంట్స్, ఇన్సూరెన్స్ గురించి, పెన్షన్ గురించి, అలాగే చెక్స్ అనేది
ఒకవేళ చెక్ కనుక ఇష్యూ చేస్తే ఎవరికైనా ఆ చెక్ అనేది స్టాప్ చేయాలనుకున్నాం అనుకోండి, సో మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆ చెక్ని మనం స్టాప్ చేయొచ్చు. అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రీసెండ్ చేసుకోవడానికి మనం ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ని మనం ఉపయోగించుకుంటాం. థర్డ్ వన్, ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు పేమెంట్స్, డిపాజిట్స్, విత్డ్రాల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. సో ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనం డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ కానీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అనేది కూడా ఉపయోగించుకుంటాం. అలాగే మొబైల్ రీఛార్జ్ చేసుకోవటం, కరెంటు బిల్లు కానీ నెట్ బిల్లు కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే విత్డ్రాల్స్ ఎట్ బ్యాంకింగ్ ఏజెంట్, డిపాజిట్స్ ఎట్ బ్యాంకింగ్ ఏజెంట్. సో బ్యాంకింగ్ ఏజెంట్ కనుక మనీ డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా అది ప్రాసెస్లో ఉందా లేకపోతే దాని యొక్క స్టేటస్ అనేది ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవి మొబైల్ బ్యాంకింగ్ గురించి అనమాట. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఈఎఫ్టీ అంటారు. సో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఈ యొక్క ఈఎఫ్టీ అనేది ఒక సిస్టమ్. సో ఈ యొక్క సిస్టమ్ ద్వారా ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టాంట్లీ ఇన్ ద సేమ్ సిటీ, బిట్వీన్ సిటీస్ అండ్ కంట్రీస్. అంటే ఈఎఫ్టీ సిస్టమ్ ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క మనీ అనేది సేమ్ సిటీలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీస్, లేదంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఈఎఫ్టీ సిస్టమ్ ద్వారా. అలాగే ఈ యొక్క ఈఎఫ్టీలో మనకి ఆర్టీజీఎస్ అండ్ ఎన్ఈఎఫ్టీ అనేది 2 సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. సో ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్, అలాగే నెఫ్ట్ అంటే నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్. సో ఈ యొక్క 2 సర్వీసెస్ కూడా మనీని ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కూడా ఈ యొక్క సర్వీసెస్ ద్వారా మనీ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ ఈఎఫ్టీ యొక్క స్కీమ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వన్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సర్వీసెస్. సో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సర్వీసెస్లో మనకి ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఏ సిస్టమ్ టు ప్రమోట్ ఈ పేమెంట్ అండ్ పేపర్లెస్ బ్యాంకింగ్. సో ఈ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా ఏంటంటే ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు, అలాగే పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా జరుగుతాయి. సో మనం బ్యాంక్కి వెళ్తే అప్లికేషన్ ఇస్తారు, అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఫిలప్ చేయాలి, ఫొటోస్ పెట్టాలి, సైన్స్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రొసీజర్ అంతా లేకుండా పేపర్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనం అకౌంట్ అనేది చేసుకోవచ్చు, అలాగే ఆన్లైన్లో పేమెంట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఆర్టీజీఎస్ సర్వీస్ ద్వారా. సెకండ్ వన్, ఫండ్స్ ఆఫ్ ₹1 lakh and above of corporate and retail customers are eligible for transfer under the scheme. అంటే ఆర్టీజీఎస్ స్కీమ్ ద్వారా ఏ కార్పొరేట్ పర్సన్స్ అయినా లేదంటే రీటైల్ కస్టమర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అలాగే ఈ యొక్క ఫండ్ అనేది ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, 1 lakh అబవ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆర్టీజీఎస్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు, కార్పొరేట్ పర్సన్స్ అండ్ రీటైల్ కస్టమర్స్. సో వాళ్ళు కూడా ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, 1 lakh and above. సో 1 lakh and above మనీని వాళ్ళు ఆర్టీజీఎస్ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థర్డ్ వన్, ఇట్ ఎలిమినేట్స్ రిస్క్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఇట్స్ ఫ్రాడ్యులెంట్ యూస్. సో ఈటీజీఎస్ సర్వీస్ అనేది యూజ్ చేసుకుంటే కనుక రిస్క్ ఆఫ్ లాస్ అనేది కూడా తగ్గుద్ది, అలాగే ఫ్రాడ్ అనేది కూడా తగ్గుద్ది అనమాట. సో ఈ ఆర్టీజీఎస్ అనేది కనుక సర్వీస్ యూజ్ చేసుకుంటే రిస్క్ ఆఫ్ లాస్ తగ్గుద్ది, అలాగే ఫ్రాడ్స్ అనేది మిస్టేక్స్ అనేది జరగకుండా కూడా చూసుకోవచ్చు. ఫోర్త్ వన్, ద ఆర్బీఐ టైమింగ్స్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ 9 AM to 4 PM ఆన్ వీక్ డేస్ అండ్ 9 AM to 12 noon ఆన్ సాటర్డేస్. అంటే ఆర్బీఐ ఒక టైమింగ్ ప్రకారం ఏంటంటే ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఆర్టీజీఎస్ అనే సర్వీస్ ఉపయోగించుకోవాలంటే మండే టు ఫ్రైడే 9 to 4 PM వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు, అండ్ సాటర్డేస్ ఓన్లీ 9 to 12 వరకే ఈ యొక్క ఆర్టీజీఎస్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి.
Fifth one, cheaper than traditional mode of remittance, that is drafts telegraphic transfer. సో ఈ యొక్క ఆర్టీజీఎస్ సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటే కనుక దాని యొక్క కాస్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ పంపించినా లేకపోతే వేరే ఏ విధంగా పంపించినా సరే, సో దాని యొక్క కాస్ట్ మీద ఈ యొక్క ఆర్టీజీఎస్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఆర్టీజీఎస్, రియల్ టైమ్ ట్రాన్స్ఫర్, గ్రాస్ సెటిల్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీస్. సో ఈ యొక్క స్కీమ్ యొక్క ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, a system to promote e-payment and paperless banking with no minimum or maximum limit. ఇందాక చెప్పుకున్న ఆర్టీజీఎస్లో మనం అక్కడ మనీ అనేది 1 lakh అండ్ అబోవ్ అనేది చెప్పుకున్నాం. కానీ ఇక్కడ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్లో ఇక్కడ మినిమం అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ అనేది ఏమి ఉండదు, ఎంత అమౌంట్ అయినా సరే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పేమెంట్ పేపర్. Second one, facility available to both retail and corporate clients. ఈ యొక్క నెఫ్ట్ సర్వీస్ అనేది రీటైల్ కస్టమర్స్కి అలాగే కార్పొరేట్ క్లయింట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. థర్డ్ వన్, ఎన్ష్యూర్స్ రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ ఆన్ ద సేమ్ డే. అంటే ఇక్కడ దీంట్లో నెఫ్ట్ ద్వారా ఏంటి ఫెసిలిటీ అంటే సేమ్ డేనే ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, సేమ్ డేనే ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. Fourth one, eliminates risk of loss of instrument or its fraudulent use. ఈ యొక్క నెఫ్ట్ సర్వీస్ ద్వారా రిస్క్ ఆఫ్ లాస్ అనేది ఉండదు, అలాగే ఫ్రాడ్స్ కానీ మిస్టేక్స్ కానీ జరగడం అనేది ఉండదు. ఫిఫ్త్ వన్, చీపర్ దాన్ ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ రెమిటెన్స్, దట్ ఈస్ డ్రాఫ్ట్స్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్. ఆల్రెడీ చెప్పాను ఇది. ఈ యొక్క నెఫ్ట్ సర్వీస్ కనుక ఉపయోగించుకుంటే ఫండ్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ ద మినిమం కాస్ట్. అంటే డ్రాఫ్ట్ కనుక పంపించామనుకోండి ఆ ఛార్జ్ కనుక నెఫ్ట్ ద్వారా పంపిస్తే కనుక ఆ ఛార్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఓకే, నెక్స్ట్ వన్, రిక్వైర్మెంట్స్ ఫర్ ఎఫెక్టింగ్ ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్. ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఏం రిక్వైర్మెంట్ కావాలి? ఫస్ట్ వన్, బెనిఫిషియరీస్ నేమ్ అండ్ కంప్లీట్ అకౌంట్ నెంబర్. ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క నేమ్ అలాగే కంప్లీట్ అకౌంట్ నెంబర్ కావాలి, ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ ఏంటి? నేమ్ ఆఫ్ ది బ్యాంక్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ ది బ్యాంక్, వేర్ ఫండ్స్ టు బి రెమిటెడ్. అంటే ఏ బ్యాంక్కి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అలాగే ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కంపల్సరీగా కావాలి. సో ఈ 2 పాయింట్స్ కనుక ఉంటే కనుక ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇది. నెక్స్ట్ వన్, ఆఫ్ షోర్ బ్యాంకింగ్. ఆఫ్ షోర్ బ్యాంకింగ్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ బ్యాంక్ situated outside the country of residence of the depositors. Offshore banks are located in a low tax jurisdiction that offer financial benefits. Offshore banking అనేది అవుట్సైడ్ ద కంట్రీలో సిచ్యువేటెడ్ స్టార్ట్ చేస్తారన్నమాట. సో వేరే కంట్రీలో స్టార్ట్ చేసిన బ్యాంక్ అనమాట. వేరే కంట్రీలో రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ రెసిడెంట్స్ వాళ్ళకి ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది ఉపయోగించుకుంటారు. అలాగే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది అన్ని ప్లేసెస్లోనూ ఓపెన్ చేయరు. ఎక్కడ ట్యాక్స్ అయితే తక్కువగా ఉంటుందో, ఏ ప్లేస్లో ట్యాక్స్ అయితే తక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లోనే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ బేస్డ్ బ్యాంక్ అంటే లండన్కి సంబంధించిన ఒక బ్యాంక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అంటే వేరే కంట్రీ యొక్క బ్యాంక్ ఇక్కడ సిచ్యువేషన్ చేశారన్నమాట, ఇక్కడ లొకేట్ చేశారన్నమాట. సో అటువంటి బ్యాంక్ని ఏమంటారు అంటే ఆఫ్షోర్ బ్యాంకింగ్. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లండన్ బేస్డ్ బ్యాంక్ అంటే లండన్లో స్థాపించబడిన బ్యాంక్ని మన ఇండియాలో ఢిల్లీలో కనుక లొకేట్ చేస్తే కనుక సో ఆ బ్యాంక్ని ఏమంటారు అంటే ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని అంటారు.
Okay, a bank which is located outside the country of residence of the depositor. అలాగే ఈ యొక్క బ్యాంక్ అనేది ఎక్కడ చేస్తారు అంటే ఎక్కడైతే ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుందో ఆ యొక్క జ్యూరిస్డిక్షన్లోనే ఈ బ్యాంక్ని లొకేట్ చేయడం జరుగుద్ది. అలాగే ఈ యొక్క బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్రేటర్ ప్రైవసీ, సెకండ్ వన్ లో ఆర్ నో ట్యాక్సేషన్, ఈజీ యాక్సెస్ టు డిపాజిట్స్. అంటే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ బెనిఫిట్స్ ఏంటంటే ప్రైవసీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా గోప్యంగా ఉంచుతారు, ఎటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా పాస్ చేయడం జరగదు. సో ప్రైవసీ అనేది ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్ ట్యాక్స్, లో ట్యాక్స్ ఆర్ నో ట్యాక్స్, అంటే ట్యాక్స్ అనేది ఉండదు లేదా చాలా తక్కువగా ట్యాక్స్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ ఈజీ యాక్సెస్ టు డిపాజిట్స్. సో డిపాజిట్ చేయాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది ఉండవు. నెక్స్ట్, ఆఫ్షోర్ బ్యాంకింగ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ అదర్ ఫారిన్ బ్యాంక్స్ అండ్ మేక్ యూరో కరెన్సీ లోన్స్ బట్ మే నాట్ యాక్సెప్ట్ డిపాజిట్ ఫ్రమ్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్ విచ్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది డిపాజిట్ని స్వీకరిస్తుంది. ఎవరి డిపాజిట్స్? అదర్ ఫారిన్ బ్యాంక్స్ యొక్క డిపాజిట్ని వీళ్ళు స్వీకరిస్తారు. ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది డిపాజిట్స్ని స్వీకరిస్తారు. సో ఎవరి దగ్గర నుంచి డిపాజిట్ స్వీకరిస్తారు అంటే అదర్ ఫారిన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, వేరే ఫారిన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ యొక్క డిపాజిట్స్ని స్వీకరిస్తారు. అలాగే బ్యాంక్ యొక్క ఆఫ్షోర్ బ్యాంక్ అనేది లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ యూరో కరెన్సీ లోన్స్, అంటే యూరో కరెన్సీ లోన్స్ మటుకే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెసిడెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి డిపాజిట్స్ని స్వీకరించరు. అంటే ఈ యొక్క ఆఫ్షోర్ బ్యాంకింగ్లో ఎక్కడైతే లొకేట్ చేస్తారో అక్కడి రెసిడెంట్స్ వాళ్ళ యొక్క డిపాజిట్స్ని వీళ్ళు స్వీకరించరు అనమాట. అది ఆఫ్షోర్ బ్యాంకింగ్. నెక్స్ట్ వన్ ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, ఏటీఎంస్. సో ఈ యొక్క ఏటీఎంస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది ఉంటుంది కంపల్సరీగా. సో ఒకసారి మళ్ళీ చెప్తాను. ATMs are designed to perform banking activities like accepting deposits, withdrawals of money, transfer of money, etc. without any human interaction. ATMs serve the customers of our bank all 24 hours in a day, 7 days in a week and 365 days in a year. Okay. బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తాయో, బ్యాంకు తమ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాక్టివిటీస్ ఏటీఎం మిషన్స్ పర్ఫామ్ చేస్తుంది. సో బ్యాంక్ యాక్టివిటీస్ ఏంటి? డిపాజిట్లు స్వీకరిస్తుంది, మనీ కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు, మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సేమ్ యాక్టివిటీస్ ఏటీఎం కూడా చేస్తుంది వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటరాక్షన్. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వకుండా సో కస్టమరే తమ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క ఏటీఎం అనేది సర్వీసెస్ 24 hours 7 days 365 days ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రొసీజర్ ఫర్ ఆపరేటింగ్ ఏటీఎంస్. ఏటీఎం ఆపరేట్ చేయాలంటే కస్టమర్ చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ వన్, బ్యాంక్ ఇష్యూ ఏ కార్డ్ కాల్డ్ ఏటీఎం కార్డ్ టు ద కస్టమర్ హూ వాంట్ టు ఎంజాయ్ ద ఏటీఎం ఫెసిలిటీ. ఏ కస్టమర్ అయితే ఏటీఎం ఉపయోగించుకోవాలనుకుంటాడో ఆ కస్టమర్కి ఒక కార్డ్ అనేది ఇష్యూ చేస్తుంది. బ్యాంక్ వాళ్ళు ఒక కార్డ్ ఇష్యూ చేసుకుంటారు అనమాట. సో దాన్ని ఏమంటారు అంటే ఏటీఎం కార్డ్ అని అంటారు. Second one, the customer has to feed the card into ATM to withdraw or deposit. ఏ కస్టమర్ అయితే ఏటీఎంని ఉపయోగించుకోవాలనుకుంటాడో ఆ కస్టమర్ ఏటీఎం కార్డ్ని ఏటీఎం మిషన్లో ఫీడ్ చేయాలి. సో ఈ యొక్క తను విత్డ్రాల్ చేయాలన్నా సరే, డిపాజిట్ చేయాలన్నా సరే ఆ కస్టమర్ ఆ కార్డ్ని ఏటీఎం మిషన్లో ఫీడ్ చేయాలన్నమాట. So here the machine will read the magnetic strip on the card and demanded the pin. So whenever the customer feed the card in the ATM, ఎప్పుడైతే కస్టమర్ ఏటీఎం కార్డ్ని ఏటీఎంలో పెడతాడో అప్పుడు ఏటీఎం మిషన్ ఒక
ఏటీఎం మిషన్ ఆ కార్డ్ని రీడ్ చేస్తుంది. అలాగే రీడ్ చేశాక పిన్ కూడా అడుగుతుంది అనమాట. సో ఇఫ్ ద పిన్ ఈజ్ కరెక్ట్, కస్టమర్ ప్రెస్ చేసిన పిన్ కరెక్ట్ అయితే కనుక సో కొన్ని ఏం ట్రాన్సాక్షన్స్ చేయాలో అనేది డిస్ప్లే చేస్తాడు. అంటే మనీ డిపాజిట్ చేయాలా, విత్డ్రా చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలా, లేదంటే వెరిఫై చేయాలా, సో ఇవన్నీ. సో కస్టమర్ వీటిలో ఏది కావాలంటే అది చూస్ చేసుకోవాలన్నమాట. సో ద కస్టమర్ కెన్ మేక్ ద ఏటీఎం వర్క్ హిజ్ డిజైర్డ్ ట్రాన్సాక్షన్. సో కస్టమర్ తనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ని తను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే 5th వన్, ఏటీఎం ఈజ్ కనెక్టెడ్ విత్ కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ద బ్యాంక్. ఈ యొక్క ఏటీఎం అనేది బ్యాంక్లో ఉన్న కంప్యూటర్కి లింకప్ అయి ఉంటుంది అన్నమాట, అంటే కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఎక్కడైతే ఏటీఎం మిషన్ ఉందో ఆ ఏటీఎం మిషన్ బ్యాంక్లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. 6th వన్, there is an option to get the receipt for deposit or withdrawals made from the ATM itself also. సో బ్యాంక్కి వెళ్తే ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళు పేమెంట్ స్లిప్ ఇస్తారు, అవునా? అలాగే ఏటీఎం కూడా ఏదైనా కస్టమర్ ట్రాన్సాక్షన్ చేసినా, విత్డ్రాల్ చేసినా, డిపాజిట్ చేసినా కూడా ఏటీఎం మిషన్ కస్టమర్కి రిసిప్ట్ కూడా ఇస్తుంది. అంటే బ్యాంక్లో మనం చేసే ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందో అలాగే ఏటీఎంలో కూడా సేమ్ ట్రాన్సాక్షన్ చేస్తాం. సో బ్యాంక్ వాళ్ళు మనకి ట్రాన్సాక్షన్ చేసినందుకు రిసిప్ట్ ఇస్తారు, అలాగే ఏటీఎం కూడా మనం ట్రాన్సాక్షన్ చేసినందుకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఓకే, సో ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్లో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఈఎఫ్టీ, ఆఫ్షోర్ బ్యాంకింగ్ అండ్ ఏటీఎం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా 2 వీడియోస్లో చెప్పాను, రాసుకొని ప్రిపేర్ అవ్వండి. సో బై దిస్ వీ కంప్లీటెడ్ ద సెకండ్ యూనిట్ మనం కంప్లీట్ చేసినట్టు ఈ వీడియోతోటి. ఓకే, థ్యాంక్ యూ.